పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. వర్షాకాలం మొదలైందంటే కొన్ని రంగాలకు, వ్యవసాయ రంగంతో పాటు మరికొన్ని రంగాలకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ మాత్రం ప్రజా ఆరోగ్య దృష్ట్యా మాత్రం వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజృంభిస్తున్న అంటు వ్యాధులతో కరీంనగర్ జిల్లా అతలాకుతలమవుతోంది. ప్రధానంగా నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న చోట డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా ఆరోగ్య శాఖ చెప్తున్నప్పటికీ ప్రస్తుతం మనం కళ్ళ ముందు చూడొచ్చు. కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నాము. రోజు రోజుకి పెరిగిపోతున్న జ్వర పీడితులతో ఆసుపత్రి అంతా కూడా కిటకిటలాడుతుంది. ఒకవైపు ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వము ప్రకటనలు జారీ చేస్తున్నప్పుడు కూడా ఈ రూరల్ ఏరియాలు కానీ, అర్బన్ ఏరియాలు కానీ దోమకాటుకు బలవుతున్న జనాలకు పూర్తి స్థాయిలో అంటువ్యాధులు, విష జ్వరాలు వస్తుండడంతో పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆశ్రయిస్తున్న సమయం. మరోవైపు మధ్యతరగతి కన్నా పై స్థాయి వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తున్నారు. ఒక రకంగా చూస్తే జిల్లాలో జ్వరంతో మొత్తం పడకేసిన పరిస్థితి. రోజు రోజుకు పెరిగిపోతున్న విష జ్వరాల విజృంభణతో ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో బెడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఈ మేరకు ఇక్కడ మనం చూడొచ్చు, కేవలం రిజిస్టర్ చేసుకోవడానికే ఆసుపత్రిలో జాయిన్ కావడం కోసం విష జ్వరాలతో రిజిస్టర్ చేసుకోవడానికి ఇంత పెద్ద మన సమూహాన్ని చూడొచ్చు. వీరంతా కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ జ్వరాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. తాజాగా దీనికి సంబంధించి డ్రై డేరు, అలాగే పచ్చదనం, శుభ్రతకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాలకు నీటి నిల్వలతో పెద్ద ఎత్తున ఈ పేషెంట్లు నిండి పోతుండడంతో శివరాత్రికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఒక రకంగా చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ సివిల్ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు 24 అవర్స్ డ్యూటీలో అవైలబుల్ ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి పరిస్థితి? కేశవపట్నం మండల్ కాచాపూరు. జ్వరాల కోసం వస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రికి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే డాక్టర్లు మార్నింగ్ వచ్చినటువంటి డాక్టర్లు మధ్యాహ్నం దాకా ఉంటే, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో జ్వరాలు ఎట్లాగో మన కణాలు తగ్గుతూ ఉన్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్ల పరిస్థితి ఓకే, కానీ కాకపోతే ఏంటంటే ఒక మందులు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉంచాలని చెప్పి, అదేవిధంగా రక్త పరీక్ష ఇప్పుడు రక్తం ఇస్తే మనకు సాయంత్రం వరకు మీకు మెసేజ్ వస్తుంది, మీ ఫోన్లో వస్తుంది అని చెప్తున్నారు. కానీ కొంచెం తొందరగా ఇచ్చి వాళ్ళ డెంగ్యూ జ్వరాల ద్వారా వాళ్ళకు రిపోర్ట్లు ఇస్తేనే డాక్టర్ ట్రీట్మెంట్ రాస్తాడు కాబట్టి ఆ రిపోర్ట్లు కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇక్కడ కొంచెం ల్యాబ్ రక్తం తీసుకోవడమే చాలా లేట్ అవుతూ ఉంది. ఈ రిపోర్ట్లు అనేది సాయంత్రం వరకు వస్తూ ఉన్నాయి. ఆ రిపోర్ట్లు కూడా ఆ సిస్టర్ల దగ్గరికి వస్తాయి కాబట్టి వాటిని కూడా కొంచెం తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి. అంటే ఒక రకంగా చూస్తే జిల్లా కేంద్ర ఆసుపత్రి ఇది, ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంతా ఈ పేషెంట్లు కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది. క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నది కదా. అంటే డాక్టర్లు ఏమంటున్నారు, అంటే సమయానికి వైద్యం అందిస్తున్నారా? ఈ బెడ్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తున్నాయి? బెడ్స్ అనేది కింద ఉన్నటువంటి ఫ్లోర్ కొంత ఫుల్ అయిపోయింది, పైన ఫ్లోర్ కూడా షిఫ్ట్ చేశారు. ఇప్పుడు జ్వరాలతోటి ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతూ ఉంది. డాక్టర్లు కూడా సమయపాలన పాటించాలని చెప్పి పొద్దున కూడా వచ్చిన డాక్టర్లు ప్రతిదీ కంపల్సరీ చూసి ఆ రిపోర్ట్ల కానీ బాగా లేట్ అవుతూ ఉంది. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కానీ కాకపోతే ఆ వైద్యం అందాలి కదా, రిపోర్ట్లు వస్తేనే డాక్టర్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. కాబట్టి దానివల్ల రిపోర్ట్లు లేట్ అవ్వడం వల్ల కొంచెం ట్రీట్మెంట్ లేట్ అవుతుంది. కానీ బాగానే ప్రభుత్వ ఆసుపత్రి అయితే బాగానే ఉందని చెప్పచ్చు. మీరు చెప్పండి. కాసే इधर लोकल करीमनगर से सर నేను నిన్న వచ్చి టెస్ట్ చేయించుకున్నా సార్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 డే అయింది రిపోర్ట్ల కోసమే. సో కొంచెం రిపోర్ట్ల ప్రాసెస్ స్పీడ్ చేస్తే మనకి ఏంటంటే వైద్యం అనేది తొందరగా అందచ్చు.
ఇక్కడ చూస్తే రిపోర్ట్ల ప్రాసెస్ ఒకటి 1 డే మొత్తం దానిలోనే పోతుంది సార్. సో అది విత్ ఇన్ 1 డేలో ఇచ్చేస్తే మనకు అప్పుడప్పుడే అయిపోతుందని నా ఉద్దేశం సార్. బుకార్ షాయ్ సార్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు అవి ఇవి ఎక్కువ వస్తున్నాయి సార్, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అది కూడా ప్రభుత్వాన్ని ఏమైనా చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశం. ఒక రకంగా చూస్తే విష జ్వరాలు అనేటి రోజు రోజుకు విజృంభిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇప్పటికే ప్రభుత్వము చాలా రకాల వైద్య సేవలు అందిస్తున్నారని చెప్తున్నప్పటికీ పెరిగిపోతున్న రోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో మార్పులు చేర్పులు చేసి ఫెసిలిటీస్ అందిస్తున్నారని ఓవైపు చెప్తూనే మరోవైపు ప్రధానంగా డెంగ్యూ వ్యాధి చాలా మందిని భయపెట్టిస్తున్న సందర్భంగా పాథాలజికల్ ల్యాబ్ టెస్ట్కి సంబంధించిన ఏదైతే టెస్టులు అవుతాయో వాటికి సంబంధించిన రిజల్ట్ రాకపోవడం వల్లనే తామంతా కూడా వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఒక్క నెల రోజుల కాలంలోనే పెద్ద ఎత్తున విష జ్వరాలన్నీ విజృంభిస్తున్నాయి. ప్రధానంగా మురికి కాలువల్లో నీటి నిల్వలతో సంబంధించిన దోమలు మస్కిటో బైట్ ద్వారా, మరోవైపు ఫుట్పాత్ పైన ఏదైతే ఉందో అక్కడ ఫుట్పాత్ పదార్థాలు తినడం వల్ల కూడా 2 రకాల జబ్బులు వస్తాయి. ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మరోవైపు వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకో రకంగా చూస్తే ప్రోటోజోవా ఇన్ఫెక్షన్స్. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ ఆసుపత్రిలో ఇక్కడ ఎంతమంది సిబ్బంది కౌంటర్ వద్ద ఉన్నారు. వీరందరూ కూడా ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియనే కొనసాగుతుంది ఇక్కడ. వీరంతా ఇక్కడ నుంచి ఈ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ అలాగే ఓపీ ఇవన్నీ తీసుకొని వీళ్ళు వెళ్ళాలి. ఇప్పటికే మనం జనరల్ వార్డులో చూసాం, విజువల్స్ చూస్తున్నట్టుగా జనరల్ వార్డులో కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. 3 వార్డులు ఇప్పటికే నిండిపోయాయి. మరో వారికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కూడా డాక్టర్లు చేసినట్టుగా చెప్తున్నారు. సివిల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఈ విజృంభిస్తున్న పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పేరుతో దోపిడీ కూడా జరుగుతుందన్న పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే దాదాపు 100ల కొద్ది ప్రైవేట్ ఆసుపత్రులు అవన్నీ కూడా డెంగ్యూ జ్వరాలతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అలాగే వైరస్కు సంబంధించిన పూర్తి డేటా కూడా కరీంనగర్ వైద్యాధికారులు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సివిల్ ఆసుపత్రిలో ప్రత్యక్షంగా చూస్తున్న దాన్ని బట్టి చూస్తే కేవలం రిజిస్ట్రేషన్ జరుగుతున్న ప్రాంతంలోనే దాదాపు ఇంతమంది ఉంటే 2 రోజులుగా కిక్కిరిసిపోయి బెడ్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి విష జ్వరాలతో. దీనికి సంబంధించి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అలాగే ఆసుపత్రిలో ఎలాంటి డాక్టర్లు ఉన్నారు, నిజానికి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వైద్యం ఎలా అందుతుంది, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారైతే కొంతమేరకు అఫోర్డబుల్ ప్రైస్తో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది. పేదల ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి కావడం చేత ఎక్కువగా గ్రామాల నుంచి రావడం జరుగుతుంది. విష జ్వరాలు ప్రాణాంతకమైన జ్వరాలతోని ఇప్పటికే అతలాకుతలమవుతున్న కరీంనగర్ జిల్లా ఇప్పుడు జిల్లా కేంద్ర ఆసుపత్రి మొత్తం విష జ్వరాలతో కిక్కిరిసిపోయిందనే ఒక ప్రధానమైన సమాచారం. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. దీనిపైన మనం తెలుసుకునేందుకు కరీంనగర్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి గారిని సంప్రదించాం. అసలు ఆయన ఏమంటారు, జిల్లా ఆసుపత్రిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, జిల్లాలో పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు మనం చూసాం, క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం అంటువ్యాధులన్నీ ప్రబలుతున్నాయి. పెద్ద ఎత్తున ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో కరీంనగర్ సివిల్ ఆసుపత్రి కేంద్ర ఆసుపత్రికి సంబంధించి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, ఎలా వీటిని కంట్రోల్ చేస్తారు, రానున్న రోజుల్లో అంటువ్యాధులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ హలో సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మనం సివిల్ ఆసుపత్రిలో చూసాము, ఇది ప్రధానమైన ఆసుపత్రి ఉమ్మడి జిల్లాకి. అదే ఇంత భయంకరంగా విష జ్వరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకా వర్షాకాలం ముదురుతో ఎలా ఉండబోతుంది ఈ ఆసుపత్రిలో రోగుల సంఖ్యలో? వర్షాకాలంలో జనరల్గా పేషెంట్స్ నంబర్ పెరగటం, ఓపీ కానీ ఐపీ కానీ పెరగటం జరుగుతుందండి సహజంగా. కాకపోతే ఈసారి మనకి ముసురు 10 రోజుల నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురవటం మీరు గమనించారు. దాని సందర్భంగా ఈ మస్కిటో బార్న్ కానీ వాటర్ బార్న్ డిసీజెస్ బాగా పెరిగినాయి. మనకి అడ్మిషన్స్ కానీ ఓపీ కానీ పెరిగినాయి. ప్రధానంగా మస్కిటో బార్న్ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మనకి మలేరియా, ఈ డెంగ్యూ ఇట్లాంటి డిసీజులు మస్కిటో ద్వారా వస్తాయి మనకు. అవి రోజుకి 100 నుంచి 150 ఫీవర్ కేసెస్ అయితే ఓపీకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. వాటిల్లో ఒక 3-4 కేసులు డెంగ్యూ పాజిటివ్ వస్తున్నాయి. ఇంతవరకు అయితే మలేరియా కేసెస్ అయితే నోట్ కాలేదు మన దగ్గర. అంటే మీరు ఎలాంటి చర్యలు, ఆసుపత్రికి సంబంధించి ఎక్కువ మంది కూడా పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఆసుపత్రిలో జాయిన్ అవుతుంటారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆసుపత్రులు వైపు కిక్కిరిస్తున్న సందర్భంగా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి వాళ్ళకి?
అంటే ప్రజలంతా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆహార నియమాలు గానీ, ప్లస్ వాతావరణాన్ని అనుసరించి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే, అంటే శుభ్రమైన వాటర్ తాగటము, కాసి చల్లార్చిన నీళ్లు తాగటము, ఏ రోజు వండిన ఫుడ్ ఆ రోజే తినటము, బయట తినకుండా ఉండటము, కలుషితమైన ఆహారం తినకుండా వాటర్ కూడా చాలా జాగ్రత్తగా ఆహ్, కాసి చల్లార్చిన నీళ్లు తాగి, ప్లస్ మస్కిటో బార్న్ అంటే ఇంటి చుట్టూతా నీళ్లు నిలవకుండా, నీళ్ళు ఒకవేళ నిల్చున్నా కానీ వాటిలలో మున్సిపాలిటీ వాళ్ళ సహాయం కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ సహాయం తీసుకొని దాన్ని యాంటీ లార్వల్ యాక్టివిటీస్‌ని వాళ్ళు చేయించుకొని లార్వాలను ప్రివెంట్ చేసి మస్కిటోస్ పెరగకుండా చేసుకుంటే ఇట్లాంటి మస్కిటో బార్న్ అండ్ వాటర్ బార్న్ డిసీజ్ నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడు మనకు ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంతవరకు పేషెంట్లు వచ్చారు? ఒక జూలై మాసం నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు చూసుకుంటే ఎంత క్రౌడ్ ఉంది ఈ విష జ్వరాలకు సంబంధించి? మనకి వార్డ్స్ అయితే సఫిషియెంట్‌గానే ఉన్నాయండి. ఇక జనరల్‌గా మనకి 75% ఆక్యుపెన్సీ ఉంటది. ఈ సీజన్‌లో కంప్లీట్ ఆక్యుపెన్సీ 100% ఉంది. ప్లస్ దీని జ్వరం కేసెస్ పెరగటంతో ఇంకా మేము ఒక వార్డ్‌ను పైన సెకండ్ ఫ్లోర్‌లో ఓపెన్ అది 100 కెపాసిటీ ఉంది. మనకి అందరూ అందులో ఎక్కువగా ఈ జ్వర పీడితులే ఎక్కువగా ఉన్నారు. మెడిసిన్‌కి సంబంధించి అవైలబిలిటీ లేవని చెప్పి ఒక ఆరోపణ వస్తున్న క్రమంలో ఇటు యాంటీబయాటిక్స్ ప్రధానంగా ఏదైనా సెఫ్లోస్పారిజిస్ కానివ్వండి, లేకుంటే ఫెన్సిలిన్ గ్రూప్ కానివ్వండి, ఇంకా మీరు అన్నట్టు మైక్రోలైడ్స్ గ్రూప్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయా? లేకుంటే బయట పేషెంట్లకు బయట కొనుక్కునే పరిస్థితి ఉందనుకోవచ్చా? మేము ఈ పరిస్థితిని ముందలనే అందరూ హైయర్ అథారిటీస్ తోటి మీటింగ్స్ మాకు కూడా జరుగుతుంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది. దానికి తగ్గట్టుగా డ్రగ్స్ కూడా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వాళ్ళు డ్రగ్స్‌ని అన్నీ ఉంచడం జరుగుతుంది. నిల్వ ఉంచడం. మేము మాకు తగ్గట్టుగా మాకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని బట్టి మేము ఇండెంట్ పెట్టుకొని సకాలంలో డ్రగ్స్ మన డ్రగ్ స్టోర్‌కి అందే విధంగా చూసుకుంటాం. అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కువ ఇక్కడికి వస్తుంటారు. ఇటు పెద్దపల్లి జిల్లా కానీ, జగిత్యాల జిల్లా కానీ, ఇటు రాజన్న సిరిసిల్ల కానీ, కరీంనగర్కి సంబంధించి ఇంత క్రౌడ్ వస్తున్న క్రమంలో అన్ని సదుపాయాలు ఉన్నాయని మనం భావించవచ్చా? ఇది ఇంతకుముందు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయినాయండి. ఇప్పుడు అన్ని స్పెషాలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా పక్కన కూడా ఈ జిల్లా 3 జిల్లాలుగా డివైడ్ చేయడం మీకు తెలిసిన విషయమే. అక్కడి నుంచి కూడా పిఎస్సి నుంచి, సిఎస్సిస్ నుంచి ఇక్కడికి రిఫరల్స్ అయితే ఎక్కువగానే వస్తుంటాయి. ఇవే కాకుండా పాము కాటు కానీ అలాంటి ఈ కాలంలో పాముల బెడద కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మంకీ బైట్స్, డాగ్ బైట్స్ ఇలాంటి కేసెస్ కూడా పిహెచ్సిస్ నుంచి మాకు రిఫరల్గా వస్తాయి. మాకు దానికి తగ్గట్టుగా మాకు వైద్య సిబ్బంది ఉన్నారు. మేము వాళ్ళని ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ప్రాణాంతకమైన విష జ్వరాల్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ ఒక సామాన్య ప్రజలను కానివ్వండి ఎవరినైనా భయపట్టిస్తున్న క్రమంలో ఇవి ఎలా కంట్రోల్ అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు వర్షాకాలం తగ్గే వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ మీరు అన్నట్టుగా మున్సిపల్ చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజలు అవేర్నెస్ తీసుకున్నప్పటికీ ఇంకా ఈ ఫుట్పాత్ ఫుడింగ్ ఇదంతా ఉంటుంది కదా, ఇవి కూడా ఒక కారణంగా భావించవచ్చా? అంటే ప్రజలకి మేము ఇచ్చే సూచన ఒకటే అండి. ఏదైనా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా, సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా మేము చెప్పిన విధంగా మంచి ఆహారం కానీ, ఈ మస్కిటో బార్న్స్ అంటే మస్కిటో రిపెల్లెంట్స్ కానీ, ఇంటి చుట్టూ నీళ్ళు నిలవకుండా ఇలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఇట్లాంటి వాటి నుంచి బయటపడవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మనీ లాస్ కాకుండా కూడా మేము వాళ్ళకి కావద్దని కూడా మేము వాళ్ళకి సూచిస్తాం. అంటే ఈ సీజన్లో ఈ ఒక మంత్లో ఎన్ని చికెన్ గునియా కేసులు కానీ, డెంగ్యూ కేసులు కానీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి కేసులు వచ్చాయి? అలాగే ఏదైనా డెత్ కేసులు నమోదయ్యాయి? టైఫాయిడ్ కేసెస్ మాకు జనరల్గానే వస్తాయి. వాటిలలో సర్జింగ్ ఏం లేదండి, ఏం పెరగలేదు కేసెస్. మలేరియా కేసెస్ అయితే అసలు ఇంతవరకు ఏం నోట్ కాలేదు. 1, 2 వస్తుంటాయి అంతే అవి మంత్లో. ఈ డెంగ్యూ కేసెస్ అయితే మాత్రం బాగానే జూలైలో 147 కేసెస్ నోట్ కావడం జరిగింది మనం. కానీ అందులో 2 స్టెయిన్స్ ఉంటాయి. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని మామూలుగా ఉండే డెంగ్యూ. అలాంటి డెంగ్యూ హెమరేజిక్ కేసెస్ అనేవి నోట్ కాలేదు. అవి కనుక డయాగ్నోస్ అయితే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. డెత్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము ప్రతి డెంగ్యూ కేసుని మేము అందుకనే ఏదన్నా డెంగ్యూ లక్షణాలు ఉంటే మేము అడ్మిట్ చేసి వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు డెంగ్యూ హెమరేజిక్ కేసెస్ అయితే మన దగ్గర నోట్ కాలేదు. ప్లేట్లెట్స్ అవసరం పడితే అవసరం ఉన్న మేరకు మన ఆసుపత్రుల్లో అయితే గతంలో అందించడం జరిగింది. ఇప్పుడు ప్లేట్లెట్స్ కావాల్సిన వాళ్ళకి నామినల్ రేటుకి అయితే గవర్నమెంట్ ఏదైతే ఇచ్చాదో ఆ రేటుకు అవైలబిలిటీ ఉన్నాయా, లేకుంటే వీళ్ళు బయట ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల మీద ఆధారపడిన పరిస్థితి ఉందా? ఇంకా మన దగ్గర ఎప్పటికప్పుడు స్టాక్ అయితే ఉందండి. ఎస్డిపి కిట్స్ అంటారు. అవి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్. అవి మనకి ఎప్పుడు 10కి తగ్గకుండా 10 తగ్గితే మేము ఇండియన్ పెట్టుకుంటాం. అది ధర అనేది గవర్నమెంట్ ఏది సూచిస్తే మాకు ఏ రేట్కి వస్తుందో అదే రేట్కి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఎక్కువ ఏ వయసు వాళ్ళు ఈ విష జ్వరాల బారిన పడుతున్నారు? ఏ ప్రాంతాల వాళ్ళు? రూరలా లేకుంటే అర్బనా? ఎవరు పడుతున్నారు? ఈ అంటే అర్బన్ ఇట్లా స్లమ్ ఏరియాస్లో ఉన్నోళ్ళు కానీ అర్బన్ పాపులేషన్లోనే ఎక్కువ ఉంటుంది. రూరల్ అంటే మస్కిటో ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని చెప్పలేము. మస్కిటో ఉన్న దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏం సూచన చేస్తున్నారు ప్రజలకు? ప్రజలు అంతే అండి, మా శుభ్రమైన అలవాట్లు పాటించేసి వర్షాకాలంలో బయట తిరగకుండా, ఇమ్యూనిటీ తగ్గకుండా మంచి ఆహారం తినేసి మంచి ఆహార నియమాలు పాటిస్తే ఈ వర్షాకాలం వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వర్షాకాలం అంటేనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో విష జ్వరాల పీడితులంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా డాక్టర్ వీరారెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం అన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రజలకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఆరోగ్యవంతమైన ఒక పరిస్థితులు కల్పించి ఇక్కడ పంపే ఒక ఫెసిలిటీ ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా రానున్న రోజుల్లో ప్రజలు ఈ వర్షాకాలంలో దోమకాటుకు బలి కాకుండా, అలాగే శుభ్రమైన ఆహార నియమాలతో పాటు శుభ్రంగా ఉండాలి. ఈ దోమకాటు నుంచి దూరంగా ఉంటే ఈ విష జ్వరాలు పడే అవకాశం లేదని చెప్తున్నారు. ప్రధానంగా ఇందులో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదుతున్న క్రమంలో ప్రజలు దీన్ని గమనించి డాక్టర్లు ఇస్తున్న సూచనల ప్రకారం మెదిలితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.